ఈ రోజు నేను హైదరాబాద్ లోని హెచ్ఎల్ కాలనీలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు టేస్టీగా ఊరించి వంటలు చేయడానికి. ఫస్ట్ వీళ్ళందరినీ మీకు పరిచయం చేసి వాటి ఊరించి వంటలు చూద్దాం. హాయ్ హాయ్ గీత, వెల్కమ్ టు అవర్ అపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు మీ పేరు? విజయ్ రాధ. విజయ రాధ, బాగుందండి మీ పేరు. చక్కగా ఒకసారి మన ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా ఈరోజు? నా ఫ్రెండ్. మీరేనా? మీ పేరు? సుధా గారు. మీరు చెప్పండి ఒకసారి హాయ్. ఓకే, హాయ్. హాయ్ గీత. మీ పేరు? పద్మలత. పద్మలత గారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. మీ సపోర్టర్ ఎవరు? శ్రీదేవి, నా ఆడపడుచు. మీ ఆడపడుచు శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. హాయ్. ఓకే, సరే అందరూ చక్కగా హాయ్ చెప్పేశారు కదా. సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. ఇది చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? తెలియట్లేదా కదా? అలా తెలియకుండా తీసుకొచ్చాను కావాలని. చూద్దాము మరి ఏముందో ఇందులో. పొట్లకాయ. శ్రీదేవి గారిలో పొడుగ్గా ఉండేదాన్ని, నేను ఇలా పొట్టిగా చేసేసాను అనమాట. ఓకే, సో మరి పొట్లకాయ అనమాట ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇష్టమైన పొట్లకాయ? చాలా. ఏదో ఇష్టమైన చాలా కష్టంగా చెప్తున్నారు. చాలా ఇష్టమా మీకు? సరే, పొట్లకాయ ఈరోజు మీరు చక్కగా మంచి ఊరించి వంటలు చేయాలన్నమాట. ఓకేనా? ఇలా మీలా కష్టంగా పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి టేస్టీగా ఉండేలాగా. ఓకేనా? సో ఏం చేసుకోవచ్చో మీరు ఫాస్ట్గా మీ సపోర్టర్స్తో మాట్లాడుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే, మరి ఈరోజు ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. పొట్లకాయతో ఏం చేస్తారు మీరు? పొట్లకాయ బెల్లం కూర. పొట్లకాయ బెల్లం కూర. సో స్వీట్ కాంబినేషన్లోనా? మీరేం చేస్తారు? కొబ్బరి పొట్లకాయ. కొబ్బరి పొట్లకాయ అంటే ఎలా చేస్తారు దాన్ని? స్టఫ్ చేసి చేస్తారా? సో కొబ్బరి ఇంకా పొట్లకాయ కాంబినేషన్. ఓకే, సో ఎవరు ఫస్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, సో ఫస్ట్ కొబ్బరి పొట్లకాయ అండి. మరి కొబ్బరి పొట్లకాయ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పొట్లకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుండ్రంగా తరిగిన పొట్లకాయ 1, కొబ్బరి ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, వేయించిన శనగపప్పు అరకప్పు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పొట్లకాయ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దాం విజయ్ గారు. సో ఫస్ట్ జారా అంటే మనము స్టఫింగ్కి కావాల్సింది రెడీ చేసుకోవాలా? అవునండి. ఓకే, ఫస్ట్ ధనియాలు వేసుకుందామండి. నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాము. ఓకే, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది కదా. అవునండి. ఆనియన్స్ వేసుకుందాము. చింతపండు తీసుకుందాం కొంచెం, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జీలకర్ర తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వేపుడు శనగపప్పు. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకుందాం. సో ఇంకా మనకి ఇందులో కారం అంతా కూడా ఎండుమిరపకాయలేనా? తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఏం లేకుండా జస్ట్ ఎండుమిర్చి ఒకటి. ఓకే, అంతేనా? నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవటమే. అవును, వాటర్ ఏం అక్కర్లేదా ఇందులో? అవసరం లేదు. పచ్చి కొబ్బరితో ఉన్న పాలు వస్తాయి కదా, అది కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఓకే, చూద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. మనం కావాలంటే ఈ ధనియాలు వేయించుకొని కూడా చేసుకోవచ్చా? వేయించుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తినేవాళ్ళు వేసుకోవచ్చు. తినవండి, అందుకే వేయలేదా? కానీ వెల్లుల్లి వేస్తే నిజంగానే మీరు అన్నట్టు టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అవునండి. సరే, ఇప్పుడు స్టఫింగ్ రెడీ. ఓకే, నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందామండి. స్టఫింగ్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, సో పొట్లకాయలని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా. రౌండ్గా కట్ చేసుకుంటే చాలు. లోపల ఇదంతా గింజలన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. కావాల్సిన వాళ్ళు పైన ఇది కూడా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు అవసరం అయితే, కొంచెం లైట్గా. ఓకే ఓకే, స్టఫింగ్ చేసుకుందామండి. ఓకే, ఇదిగోండి మీరు కూడా చేసేయండి. ఇంతకీ మీరిద్దరు ఫ్రెండ్స్ అండి? విజయ గారు, పద్మ గారు. ఇద్దరు ఎందుకు వచ్చారు కాంపిటీషన్కి? ఇద్దరు బాగా వంటలు చేస్తారా?
అది తిని మీరు చెప్పాలి. అంతేనా? మీకు తెలియదండి ఎలా వంట చేస్తారో? సరే పక్కన వాళ్ళు అడగదు. ఎలా చేస్తారు శ్రీదేవి గారు? మీ వదిన గారు ఎలా చేస్తారు ఏంటి వంట? మా వదిన బాగా చేస్తారు. బాగా చేస్తారా? సో ఈరోజు మీ వదిన వంట బాగుంటుందా, విజయ్ గారి వంట బాగుంటుందా? మా వదినదే బాగుంటుంది. మీ వదినదే బాగుంటుందా? సుధా గారు చూద్దాం ఎవరు. అంతేనా? విజయ్ గారిదే బాగుంటుంది. మీరు నేను వచ్చానని చెప్పారు కదా ఇందాక. మరి మీరు పక్క నుండి జాగ్రత్తగా వంట చేయించాలి. ఎందుకంటే చూసారు కదా బాగా టేస్ట్గా చేస్తుంది. బాగా టేస్టీగా చేస్తారా? మీకు తెలుసు కదా ఆవిడ ఎలా చేస్తారో. ఎందుకంటే వాళ్ళు అడిగితే చెప్పట్లేదు. ఎవరు బాగా చేస్తారంటే తిని నేను చెప్పాలంటాను. నాకు తెలియదు కదా ఎలా చేస్తారు. చూద్దాం ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారు. అంతేనా? సో మనకి ఇవి ఈ సైజులో ఉంటే బాగుంటాయి కదా స్టఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది ఎలా మనకి అంటే గ్రేవీ లాగా వస్తుందా లేకపోతే? కావాల్సిన వాళ్ళు గ్రేవీ లాగా చేసుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసి అలా చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా జస్ట్ మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, అవునా? సేమ్ అలా అయినా చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ యూజ్ చేసుకుందామా? చూడండి ఎంత పడుతుందో. తినేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత ఈ స్టఫ్ అందులో వేసేయచ్చు. ఓకే ఓకే. సో అల్లం వెల్లుల్లి అంటే అదే వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో అయిపోయినట్టేనా స్టఫింగ్? అయిపోయిందండి. ఓకే. మనం కొంచెం కరివేపాకు వేద్దాం. సో ఇంక ఇందులో తాలింపు ఏమి వేయక్కర్లేదా? అవసరం లేదండి, ఓన్లీ కరివేపాకు. కావాల్సిన వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఓకే. అంటే మనం గ్రేవీగా చేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్నే మనకి గ్రేవీ కర్రీలా కావాలంటే ఆ మిగిలిన స్టఫింగ్ చేదిగా మిగిలిన పేస్ట్ ని ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా వేస్తామండి. కొంచెం ఇంకా గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. మూత పెట్టేద్దామండి, మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ తిప్పచ్చు. సో తర్వాత అది వేసుకోవాలా పేస్ట్? కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేద్దాం. మరి ఇప్పుడు మనము ఈ పొట్లకాయ పైన అంతా కూడా అది మనకి పచ్చిగా అలాగే ఉంటుంది కదా? అవును, ఇప్పుడు మగ్గిపోతుంది. మగ్గిపోతుందా? సో ఆ టేస్ట్ అంతా మనకి ఏమో తెలియదు అనమాట. తెలియదు. ఓకే ఓకే. పేస్ట్ వేద్దామండి ఇప్పుడు. ఓకే. సో ఈ పేస్ట్ వేసేసుకొని దాన్ని ఊరికి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అలా డ్రైగా కూడా తీసేసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చు అండి. చపాతీలోకి అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి. రైస్లోకి అంత అవసరం ఉండదు. సో ఇది ఎలాగో మనకు సరిపోతుంది కాబట్టి కలుపుకోవడానికి. అవునండి. ఓకే. అది రైస్ బాగానే ఉంటుంది, చపాతీలోకి ఇంకా బాగుంటుంది. పుల్కాలోకి కానీ పరాటాస్లో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్కి మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం వేరే వాటిలో కూడా స్టఫ్ చేసుకుంటే బాగానే ఉంటుందా? ఏదైనా బాగుంటుందండి. బీరకాయతో చేసుకోవచ్చు, దొండకాయతో చేసుకోవచ్చు. బీరకాయ, దొండకాయ. ఓకే ఓకే. పేస్ట్ వేసుకుంటే పైన కూడా మనకి ఆ పొట్లకాయకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పచ్చిదనం అనేది అసలు తెలియదు అనుకుంటా కదా? ఓకే. విడిగా కొంతమంది పొట్లకాయ తినలేదు కదా. అవును. సో ఈ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ కలిస్తే కొంచెం బాగుంటుంది. ఓకే. సో జనరల్గా పొట్లకాయ అనగానే మనకి 1-2 వెరైటీస్ ఎక్కువ. ఇప్పుడు పాలు పోసి వండుకోవటం ఇది ఎప్పటి నుంచో ఉండేది కాబట్టి అందరూ అలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా వెరైటీస్గా చేసుకుంటే అవి మనం ఎక్కువసారి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రొటీన్గా మళ్ళీ ఒకటే వెరైటీ ఒకటేసారి గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు. ఓకే. కొంచెం వాటర్ పోద్దామండి. అంటే ఇది అడుగు అంటకుండా కొంచెం వాటర్ పోసుకుంటాం. ఓకే ఓకే. సో మనకి పొట్లకాయలు మొత్తం ఇలా చేంజ్ అయిపోవాలండి ఫ్రై అయినట్టు? అవునండి, అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే అవును. ఒక 10 minutes పడుతుంది మాకు. ఇవి మనం ఊరికే కొంచెం లైట్గా ఉడికించుకొని స్టఫ్ చేసుకుని వేయించుకుంటే బాగోదా? బాగోదండి, ఉడికించినప్పుడు దాంట్లోనే టేస్ట్ పోతుంది. కాబట్టి ఇలా డైరెక్ట్గానే చేసుకోవాలి. ఓకే. మూత పెట్టేనా? పెట్టేసి ఒక 5 to 10 minutes పడుతుందండి అది మగ్గటానికి. సో అది మగ్గితే మనకి ఇంకా రెడీ అనమాట. డిష్ అవుట్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇంకా ఉప్పు కారం ఏమీ అక్కర్లా? ఏం అవసరం లేదు, అంతా దాంట్లో ఉంది. సరిపోతుంది. చూద్దామండి ఒకసారి. చూద్దామండి. సరిపోతుందా ఇలాగా? అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేద్దామండి. ఓకే.
ఈ టమాటో ఫ్లవర్స్ మీరే చేశారా? అవునండి, బాగా చేశారు. కార్వింగ్స్ చూస్తున్నారా? చూస్తున్నాను, అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అన్నీ ట్రై చేస్తుంటారా? మా పాపకి ఆడుకోవడానికి ఇస్తుంది. ఓకే, ట్రై చేసి ఆడుకోవడానికి ఇస్తుంటారా? డిష్ అవుట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం. ఇంటికి కొంచెం కొత్తిమీరతో చేసుకుందాం. ఈ ఫ్లవర్ పెడితే మొత్తం కవర్ అయిపోతుందేమో. గీత గారు, ఓకే, కొబ్బరి పొట్లకాయ రెడీయా? ready అండి. వెరీ గుడ్. ఓకే అండి, మరి వేడివేడిగా కొబ్బరి పొట్లకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కొబ్బరి పొట్లకాయ తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి పొట్లకాయ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ధనియాలు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. గుండ్రంగా తరిగిన పొట్లకాయ ముక్కల్లో ఈ పేస్ట్ ని స్టఫ్ చేసి పాన్ లో నూనె వేసి కరివేపాకు, స్టఫ్ చేసిన పొట్లకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. పొట్లకాయ ముక్కల్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పొట్లకాయ రెడీ. కొబ్బరి పొట్లకాయ తయారీ విధానం చూసారు కదా. కాసేపు మీ ఐటమ్ని అలా పెట్టేసేయండి.